విఎల్ఓలు ఎవరే కానీ సహకరించకుండా కేవలం వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు ఒక చోట ఎక్కడైనా కూర్చొని ఓటర్లందరినీ పిలిపించుకొని పనిచేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారే ఇళ్ళు తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. తర్వాత ఏం వాస్తవమే కాకపోతే ఇప్పుడు ఎక్కడో రాజస్థాన్లో ఉండి వాడు ఓటు వేసాడు, వాడికి కాగితం అంటే ఎవరు తెస్తాడు? ఇది ఇది ఇప్పుడు పెద్ద సమస్యాత్మకం అయిపోయింది ప్రజలకి. చాలా మంది కూడా ఇక్కడ నుండి వలసమైన వాళ్ళు ఉన్నారు, బయట పనులు చేసుకొచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వాళ్ళ పరిస్థితి అందుకని 3 నెలలు మాకు టైం ఇవ్వాలి. ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ తన సొంత కాళ్ల మీద తను నిలబడలేదు. ఎంతసేపు ఉన్నా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసన్నల్లో నడుచుకోవాలి. ఆ పద్ధతిలో ఎన్నికల కమిషన్ సర్ అనే ప్రక్రియను కొనసాగిస్తాను. దాంట్లో ఏంటంటే 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్నట్లుగా 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్నట్లుగా రుజువు తీసుకురావాలి, అంటే ఓటర్ లిస్టు తీసుకురావాలి. ఇది విడ్డూరంగా ఉంది. పాపం నరేంద్ర మోడీ మటుకు ఆయన ఏం చదివింది, ఎక్కడ చదివింది, ఏ డిగ్రీ పాస్ అయింది ఎన్ని చూపించలేడు. జనం మాత్రం ఒక ప్రధానమంత్రి చూపించలేడు. కానీ కూలి నాలికి పోయే జనం మటుకు 2002వ సంవత్సరం నాటి ఎన్నికల ఆధారం, ఎన్నికల గుర్తింపు కార్డు తీసుకురావాలి. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయింటాడు ఒకడు. ఆ సెటిల్ అయిన ఫ్యామిలీ ఓటర్ కార్డు తీసుకురావాలంటే, ఆ ప్రూఫ్ తీసుకురావాలంటే రాజస్థాన్ పోవాలన్నా అక్కడ ఎవరైనా జవాబు ఇచ్చేవాడు ఉన్నాడా? రెవెన్యూ వాళ్ళు ఏమన్నా జవాబు ఇస్తారా? లేకపోతే వాళ్ళ కొడుకు ఇక్కడ పెద్దవాడే ఉంటాడు, అతను తీసుకురావాలి. ఎక్కడికి పోయి ఎక్కడికి తీసుకొని వస్తాడు? ఎక్కడో చిన్నపట్నంలో ఉన్నవాడు ఇక్కడి నుంచి సెటిల్ అయితే ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఎక్కడెక్కడో పని కోసం, వృత్తి కోసం, బతుకు తెరువు కోసం ఎక్కడికో పోయిన వాళ్ళందరూ తీసుకురావాలంటే తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను కనీసం ఎదుర్కోవడానికి కాస్త సమయం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఇండియా కూటమి ఇప్పటికే ఇండియా కూటమిలోని పార్టీలు సంతకాలు చేసి ప్రభుత్వానికి ఇచ్చినాయి. ప్రజలకు ఈ రకమైన సమయం సరిపోదు, వాళ్లకు ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో సమయం పొడిగించాలని చెప్పని ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందరూ రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి, అట్లా ఎన్నికల కమిషన్కు ఇచ్చినారు. ప్రజలకు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి, తమ ఓటు ఎక్కడుందో చూసుకోవడానికి వాళ్ళ కూలీనాలు పనులు వదిలిపెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓటర్ లిస్టు తయారు చేయడానికి ప్రజలకు ఇంకా సమయం కావాలని చెప్పని డిమాండ్ చేసినారు. ఎవరు? ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీధిన వాడవాళ్ళ తిరిగి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రజలకున్న అనుమానాలు తీర్చి, ప్రజలకు ఈ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని 2002కు సంబంధించిన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇండియా కూటమిలోని ప్రభుత్వాలు కూడా, ఇండియా కూటమిలోని పార్టీలు కూడా. అందుకని ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, అట్లే కేంద్ర ఎన్నికల సంఘము ఇవన్నీ కలిపి ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఇల్లిటరేట్స్ అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో తమ ఓటును తిరిగి సాధించుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, అది కూడా
నెల 2 నెలల్లో సమయం పొడిగించాలని చెప్పని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కడప నగరంలో కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ బండి చక్రయ్య గారు కోఆర్డినేటర్ గారి నాయకత్వంలో మేమంతా తిరిగి పనిచేస్తున్నాం. ఆయన తిరిగి ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సంపూర్ణంగా మేమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారికి మేము పోయి ఓ రిప్రజెంటేషన్ కూడా రేపో ఎల్లుండో పోయి ఇచ్చేసి వస్తాము. ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియ ఎస్ఐఆర్ దాన్ని ఇంకా గడువు పొడిగించాలా, నెలకు పైన పొడిగించాలా అని చెప్పిన డిమాండ్తో ఓ రిప్రజెంటేషన్ మేము మరియు మాతో పాటు మిగతా ఇండియా కూటమిలోని పార్టీల నాయకులు, అంతేకాకుండా ఇక్కడ అఖిలపక్ష కమిటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరం కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోయి ఓ రిప్రజెంటేషన్ ఇస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు మా పార్టీ నగర కోఆర్డినేటర్ గారు బండి చక్రయ్య గారు మాట్లాడుతున్నారు.